నమస్తే. ఎట్టకేలకు ఓటింగ్ అయితే జరుగుతుంది ఇటు ఏపీ అండ్ తెలంగాణలో. కాకపోతే అందరి గుండెల్లో ఒకటే కలవరం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సో వాళ్ళ శ్రేయోభిలాషలు, పోటీ చేస్తున్న వాళ్ళు, పార్టీలు. సో ఏపీలో ఏం జరగబోతుంది, తెలంగాణలో ఏం జరగబోతుంది, ఏపీలో కూటమి వస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? సో ఇదంతా కూడా మనం జనరల్గా అయితే బ్యాలెట్ బాక్సుల తర్వాత పడిన తర్వాత కౌంటింగ్లో తెలుస్తుంది. కాకపోతే ఈసారి నమోదవుతున్న ఓటింగ్ అంటే భారీగా పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతం అనే చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండోది ఓటింగ్ పెరగకపోతే ఏమంటారంటే పెద్దగా స్తబ్దుగా లేదు, ప్రభుత్వం చేస్తున్న పనులు బాగానే ఉన్నాయి కాబట్టి ఇంకా పోయి ఓటేసేది ఏముంది అనుకుంటారు అనేది ఇంతవరకు ఒక చర్చ జరుగుతుండేది. రెండోది మళ్ళీ రెండో కోణంలో ఇంకోటి కూడా ఉంటుంది, అరే ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటే సంక్షేమ పథకాలు బాగానే ఇస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున వెళ్ళి ఓట్లు వేయాలి అనేది. లేదు రెండోది ప్రతిపక్షము హామీలు బాగా ఇచ్చింది కాబట్టి ప్రతిపక్షాన్ని సో అధికారంలోకి తీసుకురావడానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం మంచి పనులు చేస్తలేదు కాబట్టి ప్రతిపక్షం మనకి మంచి హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలు కాస్త నెరవేరుస్తారేమో అనేసి ఓటు వేస్తారనుకుంటా. అంటే ఇందులో ఎవరి అంచనాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి. సో మనకి తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ అయితే ఎప్పట్లాగానే స్తబ్దుగానే ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లో ఏ మాదిరిగానైతే ఉందో సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా హైదరాబాద్ ఓటర్ల తీరు మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదనే చెప్పుకోవచ్చు. అంటే నత్తనడకగా సాగుతుంది. ఇంతకుముందే వెళ్ళి సో ఓటేసి వచ్చాము, దాంట్లో చూస్తే ఖాళీగా ఈగలు దోపుకునేలాగా ఉంది. అంటే విఐపీలు అందరూ కూడా ఒకవైపు ఫిలిం స్టార్స్ ఎవరెవరైతే ఉన్నారంటే చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, లేదు అని అంటే బాలయ్య కావచ్చు, సో ఇట్లా అందరూ అల్లు అర్జున్ కావచ్చు, నాని కావచ్చు, జీవిత రాజశేఖరు, ఎవరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ బూతుల్లో వెళ్ళి వాళ్ళ ఓటుని వినియోగించుకుంటున్నారు. కనీసం అది చూసైనా కూడా మామూలు వాళ్ళు బయటకు వచ్చి వేస్తారేమో అనుకుంటే అదేమి లాభం కనిపిస్తలేదు మనకు చూసుకుంటుంటే. ఇప్పుడు హైదరాబాదు పరిస్థితి చూసుకుంటే సో మిగతా చోట్ల కొన్ని జిల్లాలలో భారీగా ఓటింగ్ శాతం నమోదవుతుంది. సో మనకి వరంగల్ చూసుకోవచ్చు, కరీంనగర్ చూసుకోవచ్చు, జహీరాబాద్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇప్పుడు మూడు పార్టీల్లో కూడా ఒక రకమైన ఏమి తెలియని ఒక భయం ఇది ఇక్కడ ఉన్న అధికార పార్టీ కారకంగానే ఉంది, బీజేపీ కారకంగానే ఉంది. అంటే ఎవరికి వారు ప్లస్లు వేసుకుంటారు పెరిగిన ఓటింగ్ శాతం తోటి, ఎవరికి వారు మైనస్లు కూడా వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి వారు మాకు 14 సీట్లు అంటే మాకు 14, మాకు కూడా అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ ఈ యొక్క పార్లమెంటులో మా సత్తా ఏంటో చూపుకుంటామని ఇటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శపథం కూడా. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ మూడు పార్టీలలో కూడా ఎలా ఉంటుందనంటే తెలంగాణ విషయానికి వస్తే కూడా మనకి మూడు పార్టీలలో కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది. టిఎస్ సో ఈ మూడు పార్టీలలో కూడా ఎవరికి వాళ్ళకు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ భారీగా పెరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ కూడా అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మా వైపు ప్రజలు, ఎందుకంంటే మేము ఎమ్మెల్యేలు అక్కడో ఇక్కడో ఎమ్మెల్యేలు పోతారనుకున్నాం కానీ కేసీఆర్ అసలు మాకు ముఖ్యమంత్రిగా లేకుండా పోతాడు అనుకోలేదు అనేసి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి భారీ ఎత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది, మాకే ఓట్లు పడవచ్చు అని వాళ్ళు అనుకోవచ్చు. లేదు మా పథకాలు బాగా ఉన్నాయి కాబట్టి మేము ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లో 5 నెరవేర్చాం, 13 ముచ్చట పక్కన పెట్టినా కూడా మేము ఏదైతే ప్రజలకు పదే చెప్తున్నామో ఆ విషయాన్ని ప్రజలు నమ్మి మాకు ఓటేస్తున్నారేమో ఓటేసారేమో అనుకుంటూ ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎలాగూ నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి ఆ వ్యతిరేక ఓటు కాస్త మాకు పడుతుందేమో. సో ఇలా ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఇది తెలంగాణ విషయానికి వస్తే. ఇక మరొక వైపు ఆంధ్రప్రదేశ్ అనే విషయానికి వస్తే జనరల్గా చెదురుమరు సంఘటనలు కాదు, పెద్ద సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళలో గొడవలు ఏ రకంగా అవుతున్నాయి, సో స్వయాన ఎమ్మెల్యే ఓటర్ మీద చేయి చేసుకోవడం, మళ్ళీ తిరిగి వాళ్ళ మీద వీళ్ళు చేయి చేసుకోవడం, ఇదంతా చూస్తే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఎలాగైనా గెలవాలనుకుంటున్న నేపథ్యంలో పంతం చాలా కనిపిస్తుంది. రెగ్గింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు మాదే గెలుపు అనేసి అంటే ఓటర్ల నాడు చూసి చెప్పగలుగుతాము. బయటకు వచ్చిన తర్వాత సంతోషంగా వచ్చిరా లేకపోతే విషాదంగా వస్తురా. మొత్తానికి చర్చ అయితే ఈ భారీగా ఏదైతే పెరిగిన ఓటింగ్ శాతం ఉందో దీనివైపు చాలా మందికి గూగుల్ ఉంది. అధికార పార్టీకి ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉంది. మనం ఒక్కసారి మళ్ళీ ఈ పెరిగిన ఓటింగ్ సంబంధించి కూడా ఒక వార్త చూసుకుందాం. ఏంటంటే పోలింగ్ శాతము ఎందుకు పెరుగుతుంది, సుప్రీంలో ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ కూడా వేసిందట.
ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు దఫాలుగా జరిగినాయి కదా ఎలక్షన్స్. సో దాన్ని నేపథ్యం తీసుకొని దేశంలో పోలింగ్ ముగిశాక ఈసీ ప్రకటించే శాతానికి, తుది జాబితా వచ్చాక ప్రకటించే పోలింగ్ శాతానికి మధ్య 4-5% ఓటింగ్ తేడా ఉంటుందనేసి. 4-5% ఓటింగ్ శాతం తేడా ఉంటుంది అనేసి ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంలో వేసిందంట. అసలు ఎందుకు పోలింగ్ శాతం పెరుగుతుంది, దాని మీద కరెక్ట్ డీటెయిల్స్ కావాలని. పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ శాతాన్ని ప్రకటించాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాల వారిగా పోలింగ్ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఇందులో సర్వోన్నత న్యాయస్థానాన్ని స్వచ్ఛంద సంస్థ అభ్యర్థించింది. మే 17న ఈ పిటిషన్ని విచారిస్తామని సుప్రీంకోర్టు కూడా తెలిపిందట. అసలు ఎందుకు వేసిరు ఇది అనేది అంటే ఎన్జిఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ ఏడీఆర్ తరపున వాదిస్తున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను పిటిషన్ అత్యవసరంగా జాబితా చేయాలని కోరగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం లిస్టు చేస్తామని ప్రకటించిందట. గత వారం ఈ ఎన్జిఓ తన 2019లో దాఖలు చేసిన పిటిషన్ మరోసారి దాఖలు చేసింది. అన్ని పోలింగ్ స్టేషన్ల ఫారం 17C పార్ట్ 1 కాపీలను స్పష్టంగా స్కాన్ చేసి పోల్ ప్యానెల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అప్లోడ్ చేయాలని కోరింది. అంటే ఎప్పుడు కూడా దీనిపైన ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. అంటే ఈసీ చాలా లేటుగా, ఎందుకు ఎంత శాతం అయితే ఉందో అంత శాతాన్ని చాలా లేటుగా నమోదు చేస్తుంది తమ వెబ్సైట్లలో అనేసి. దీంట్లో 2024 లోక్సభలో ప్రతి దశ పోలింగ్ తర్వాత ఫారం 17C పార్ట్ 1లో నమోదైనట్లుగా పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన పూర్తి గణాంకాలతో అలాగే నియోజకవర్గాల వారీగా టాబ్యులేషన్ను అందించాలని ఎన్నికల కమిషన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్సభ ఎన్నికల్లో పూర్తి గణాంకాలు సైతం అందించాలని ఎన్జిఓ తన పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల అవకతవకల వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతినకుండా ఉండేందుకు ఈ పిటిషన్ను దాఖలు చేసిందట. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల సంఘం చాలా ఆలస్యంగా వివరాలు నమోదు చేస్తుంది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగగా రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న ముగిసింది. ఈ 2 దశల పోలింగ్ శాతాన్ని ఏప్రిల్ 30న వెల్లడించింది. అంటే మొదటి దశ పోలింగ్ ముగిసిన 11 రోజులకు రెండో దశ పోలింగ్ ముగిసిన 4 రోజుల తర్వాత వివరాలు ప్రకటించిందని ఈ ఏడీఆర్ సంస్థ తన పిటిషన్లలో ఆరోపించింది. పోలింగ్ రోజున సాయంత్రం 7 గంటల తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి, తర్వాత ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికి సుమారు 4% నుంచి పోలింగ్ పెరిగినట్లు ఉందని స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఏప్రిల్ 30 నాటి పోల్ ప్యానెల్ ప్రెస్ నోట్లో అసాధారణంగా 5% సవరణలతో తుది ఓటింగ్ డేటా విడుదల చేయడంతో ఆందోళనలు, ప్రజలు అనుమానాలతో పిటిషన్ దాఖలు చేసినట్లు సంస్థ చెప్తుంది. అంటే మనకి ఎవరికి వారే అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ దశ ముగిసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది ఎప్పుడు అంటే 11 రోజుల తర్వాత. సో రెండోది ఎప్పుడు పెట్టారు అంటే 4 రోజుల తర్వాత. అది కూడా 4-5% పెరిగింది అనేసి. అంటే ఇలాంటివి పెట్టడం వల్ల ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడే అయిపోయిన తర్వాత ఆ రోజే పెట్టాలనేసి వీళ్ళు పిటిషన్లో పేర్కొన్నారన్నట్టు. ఇంకొకటి ఏంటంటే పోలైన ఓట్ల సంఖ్యను పూర్తిగా విడుదల చేయకపోవడం, పోలు చేసిన ఓట్ల డేటా విడుదలలో అసమంజసమైన జాప్యంతో పాటు ఏప్రిల్ 30న విడుదలైన ప్రారంభ డేటా, తుది డేటా మధ్య తీవ్ర పెరుగుదల గురించి ఓటర్ల మనసులో భయాందోళనకు దారితీస్తుందన్నారు. ఈ భయాందోళనలకు తప్పక పరిష్కరించాలి. ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టడానికి అన్ని పోలింగ్ల ఫారం 17C పార్ట్ రికార్డైన ఓట్ల ఖాతా స్కాన్ చేసి స్పష్టమైన కాపీలను తన వెబ్సైట్లో బహిర్గతం చేయమని ఈసీఐని ఆదేశించడం జరిగింది. పోలింగ్ ముగిసిన 48 గంటలలోపు పోలైన ఓట్లకు సంబంధించిన ప్రామాణీకరించబడిన గణాంకాలు బూతుల వారుగా అప్లోడ్ చేయాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారట. సో ఇది విషయం. అంటే మనకు ఎందుకు పెరిగింది,
ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన డేటా తెలవాలంటే ఇమ్మీడియట్లీ సో ఆ వెబ్సైట్లో పెట్టాలనేసి వాళ్ళు ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంకోర్టులో తన పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక కొంచెం కొన్ని విషయాలు ఈ చెదురుమదురు ఘటనలా లేకపోతే ఆఖరికి తలకాయలు పట్టుకునే పాయకరావుపేట నియోజకవర్గంలో అయితే గొడవలు జరుగుతున్నాయంటే గుంటూరు జిల్లా నరసరావుపేటలో కాల్పులు జరిపి పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కంట్రోల్ చేస్తూ రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించారట. సో ఇది పరిస్థితి. కొన్ని మనము బుల్లెట్ పాయింట్స్ కూడా చూద్దాము. తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటనలు తీవ్రంగా పరిగణించిందట ఈసీ. గృహ నిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఆదేశము. ఇక పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఆదేశము. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఎటువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. దాని తర్వాత మొత్తానికైతే ఏపీలో ఎట్లా ఉందంటే పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగుంది. నరసరావుపేటలో అయితే ఆల్రెడీ రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉంది. కాస్త మనకు ఊపిరి పీల్చుకునే అంశం ఏంటంటే తెలంగాణలో సో ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లే కాబట్టి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కూడా చిన్న చెదురుమరు సంఘటనలు జరిగినాయి. ఆల్రెడీ ఒక 13 ప్లేస్లలో పోలింగ్ కూడా ముగిసింది. ఎక్కడెక్కడ అనేది కొన్ని మావోయిస్టు ప్రాంతాలలో ఎక్కడెక్కడ అంటే సో ఆల్రెడీ రాష్ట్రంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కదా, పినపాక, సిర్పూరు, ములుగు, సో ఇట్లాంటి ప్రాంతాలలో ఆల్రెడీ పోలింగ్ కూడా ఇక్కడ ముగిసినట్టుగా కనిపిస్తుంది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగు సమస్యాత్మక ప్రాంతాలైన పినపాక, సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, ఇల్లందు, బెల్లంపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, మంథలి, సో భూపాలపల్లి, బెల్లంపల్లి, అసరావుపేట, ములుగు 3 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. అయితే 4 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న అందరికీ ఓటు వేసే అవకాశం కూడా కల్పిస్తున్నామని అధికారులు తెలపడం జరిగిందంట. సో చూస్తున్నారు కదా, మీకంతా కూడా ఒక బాక్స్లో మీకు విజువల్స్ కూడా మీకు కంప్లీట్గా పడుతున్నాయి. ఏపీకి సంబంధించినవి, తెలంగాణకు సంబంధించినవి. సో రాష్ట్రంలోని ఈ 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎప్పుడెప్పుడు అనేది ఎప్పుడు పోలింగ్ స్టార్ట్ అయింది, ఎంత శాతం అయింది, ఇప్పటివరకు ఎంత పెరిగింది, సో 5 గంటల వరకు ముగుస్తుంది. కాకపోతే ఎవరెవరైతే క్యూ లైన్లలో ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తారు. ఎవరెవరైతే అప్పటి వరకు క్యూ లైన్లలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా. సో అదేవిధంగా ఇక్కడ కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. కానీ మనకి ఈ పార్లమెంటు నియోజకవర్గాలను దృష్టిలోనే పెట్టుకొని ఇదే హైలైట్ అవుతుంది. అలాగే ఇంతకుముందున్న లాస్య నందిత దుర్మరణం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ చెల్లి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐ థింక్ ఇస్ బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తి పోటీ చేస్తున్నారు. కానీ పెద్దగా మనకు జనరల్గా రాష్ట్రంలో బై ఎలక్షన్ అయితే బాగా అటెన్షన్ అంతా అటువైపే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి పెద్దగా అంటే మీడియా అటెన్షన్ కూడా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి ఇక్కడ కూడా పార్లమెంటు ఎలక్షన్స్, సో అసలు ఊసులోనే లేదనుకున్న బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ ఇస్తుండడంతో సో కొంచెం అందరి అటెన్షన్ కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాల వైపే కాస్త చూస్తున్నారనే చెప్పొచ్చు. ఒకవైపు ఈ పెరుగుతున్న పోలింగ్ మరి ఎటువైపు దారితీస్తుంది? ఫస్ట్ మనం కొంచెం ఏపీ గురించి మాట్లాడుకుందాం. ఏపీలోనైతేనేమో అధికార పార్టీ ఒక రకంగా సంబరాలు జరుపుకుంటూనే ఉంది, వైఎస్ఆర్సీపీ. ఎందుకు అనంటే అంటే లోపట ఒక రకమైన భయము ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అంటే అవేర్నెస్ వచ్చింది ప్రజలు ఇంత పెద్ద తరలొచ్చి ఏ రకంగా ఓటేస్తున్నారని ఒక రకంగా అంటే మనం ఎప్పుడు చెప్పుకున్నా కూడా భారీగా పోలింగ్ అనేది ఏమైందనంటే ఓటర్లలో అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఓటర్లలో అవేర్నెస్ వచ్చి ఆ భారీ పోలింగ్ జరుగుతుంది అనేది మనం చాలా సందర్భాలలో ఇంతకుముందు గతంలో కూడా వినున్నాము. సో అదే విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుందని వాళ్ళు కూడా అనుకుంటుంటారు. సో మా యొక్క ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఇచ్చే అమ్మఒడి కావచ్చు, లేకపోతే వాళ్ళు అన్ని రకరకాల రైతుకు సంబంధించిన రైతు భరోసా, రైతులకు పెట్టుబడి సంబంధించిన నేరుగా అంటే ఏపీకి సంబంధించి ఏంటంటే ఈ డబ్బులకు సంబంధించిన ఏవైతే నేరుగా అకౌంట్లోకి వెళ్ళి, ఎందుకంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది కదా, బటన్ నేను ఎన్నిసార్లు నొక్కాను, ఎన్ని లక్షల కోట్లని నేరుగా ఆ లబ్ధిదారులకు చేర్చాము, ఆ లబ్ధిదారులే రేపు మాకు పెయిడ్ స్టార్ క్యాంపెయినర్లు కూడా అవసరం లేదు, వీళ్ళే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పుకున్నారు. ఇక రెండోది ఏంటంటే ఈసారి పిఠాపురంకి సంబంధించింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే కంప్లీట్గా ఈసారి నిజంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విజయం సాధిస్తే
నిజంగా ఆయన సీఎం అయినంత గర్వంగా ఫీల్ అవుతారేమో వాళ్ళ యొక్క సంబంధించి అభిమానులు కావచ్చు, లేదనంటే కార్యకర్తలు కావచ్చు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఒక తారాగణము అటు జబర్దస్త్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు. అమ్మో! చిన్న చిన్న ఆర్టిస్టులు అయితే మళ్ళీ కోపడతారేమో. ఎందుకంటే అక్కడ రోజానే ఏకి పారేసిన వైనం చూస్తున్నాం. అదే జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, లేదు అంటే రామ్ చరణ్ లాంటి బడా హీరోలు కావచ్చు. సో అక్కడికెళ్ళి ప్రచారం చేయడం, మరొక వైపు అల్లు అర్జున్ వెళ్ళేసి సో ఆయన వైసీపీకి ప్రచారం చేశారు. ఇద్దరు అభిమానుల మధ్యలో కూడా అదొక లొల్లి కూడా జరుగుతుంది. అది వేరే విషయం అనుకోండి. సో పిఠాపురం వైపు అందరి చూపు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళ చూపంతా కూడా పిఠాపురం వైపు ఉందనే చెప్పాలి. గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలుస్తాడా లేదా అనేసి శాయశక్తుల తమ వ్యయ ప్రయాసలు అన్నీ ఒడ్డి వంగా గీత పైన ఎలాగైనా విజయం సాధించాలి అనేసి ఇటు ఈసారి చిరంజీవి కూడా వీడియో చేసి పంపించడం, అంటే తను నేరుగా మరి ప్రచారంకి అయితే వెళ్ళలేదు కానీ సో చిరంజీవి సతీమణి సురేఖ కూడా వెళ్ళింది. సో తారాగణం అంతా ఆల్మోస్ట్ అదే చెప్పాను కదా, చిన్న చితక పెద్ద తారాగణం అంతా వెళ్ళి సో మొత్తానికి పిఠాపురంలో ఏ హోటల్ చూసినా, చిన్న హోటల్ చూసినా, పెద్ద హోటల్ చూసినా, ఇల్లులు చూసినా ఎక్కడ కిక్కిరిసి లేకుండా ఇన్నాళ్ళు కూడా అవి ఫుల్ బిజీగా ఉండింది. సో మొత్తానికి అందరు కూడా మొన్న ఖాళీ చేసి వచ్చిర్రు. మరి ఇంతకీ అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదనేది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఎవరైతే ఉర్రు వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కనుక పవన్ కళ్యాణ్ కనుక విజయం సాధిస్తే పెద్ద సీఎం కూడా లెక్కలోకి రాదు. అది టీడీపీ గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అది కాదు. ఈసారి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదా అనేది మాత్రం అందరి దృష్టి ఉంది. ఇక మరొక వైపు బాగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయిన కాన్స్టిట్యున్సీ ఏంది, హిందూపూర్ బాలకృష్ణ విషయంలో. అలాగే మంగళగిరిలో కూడా లోకేష్ విజయం సాధిస్తాడా లేదా. సో ఈ లెక్కన అంటే రిగ్గింగ్లు జరుగుతున్నాయని ఇంకొకటి మెయిన్ అయింది ఏంటంటే బాగా చర్చలోకి వచ్చింది కడప పార్లమెంటు నియోజకవర్గంకి సంబంధించి అక్కడ షర్మిల పోటీ చేయడం. సో అక్కడ అంటే బెట్టింగ్లు కూడా ఓటింగ్ శాతమే కాదు, బెట్టింగ్లు కూడా అదే స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఓన్లీ ఓటింగ్ అనుకుంటే మన పొరపాటు. అదే స్థాయిలో జోరుగా బెట్టింగ్లు అంటే రాష్ట్రంలో ఇప్పుడు జనరల్గా క్రికెట్ మ్యాచ్లకు ఏం బెట్టింగ్ కడుతుంటారు, ఏది ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా, బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా జనరల్గా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము ఒక 5 పాయింట్లలో బెట్టింగ్ జరుగుతుందండి. అంటే కూటమి గెలుస్తుందా, ఒకటి కూటమా లేకపోతే వైఎస్ఆర్సీపీనా, లేదు అనంటే ఇది ఒక పాయింట్ బెట్టింగ్ కట్టే విషయంలో. మరొకటి ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి ఎవరు గెలవబోతున్నారు. సో పిఠాపురం నుంచి వంగా గీత గెలుస్తుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, లేదు మంగళగిరి నుంచి లోకేష్ గెలుస్తున్నాడా లేదా, హిందూపూర్ నుంచి బాలయ్య బాబు గెలుస్తున్నాడా లేదా, కుప్పం నుంచి ఎంత మెజారిటీ రావచ్చు, తగ్గొచ్చా పెరగొచ్చా, జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ రావచ్చా లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ మెజార్టీ రావచ్చా తగ్గొచ్చా, నగరిలో రోజా గెలుస్తుందా లేదా, ఇట్లా ప్రతి చిన్న ఎలిమెంట్ కూడా ఈసారి బెట్టింగ్ కోట్లలో 100 కోట్లలో జోరుగా బెట్టింగ్ నడుస్తుంది. బెట్టింగ్ జరగడానికి కూడా చాలా సమయం ఉంది. అంటే ఈరోజు మే 13 ఈరోజు ఎలక్షన్ అయిపోతే జూన్ 4 వరకు, అంటే టైం కూడా అంతే ఉంది. ఇక వచ్చే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీద కూడా చాలా పెడతారు. ఎందుకంటే మేజర్ ఆఫ్ ది ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా ఏ పార్టీకి ఇస్తాయో దానిపైన బెట్టింగ్ కట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో కూడా చూసినాం కదా, తెలంగాణలన్నా కాస్త అంటే మేజర్గా వచ్చిన అప్పుడు ఏమున్నాయి సర్వేలన్నీ కూడా కొంత అంటే స్పష్టమైనగా ఇచ్చింది లేదు కానీ ఎడ్జ్ ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి రేపు ఇంతకు ముందు అంటే నిన్నటి వరకు చూసుకుంటే ఏపీకి సంబంధించిన సర్వేలు కూడా ఎడ్జ్ మరి వైసీపీ వరకు చూపించిన సర్వేలు కొన్ని ఉన్నాయి, కూటమికి చూపించినవి కొన్ని ఉన్నాయి. సో ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఎట్లాగో వస్తాయి కాబట్టి దాన్ని అంచనా వేసుకొని బెట్టింగ్లు నడుస్తుంటాయి. రెండోది ఈ పెరిగిన ఏదైతే పోలింగ్ శాతం ఉందో, ఏదైతే ఓటింగ్ శాతం ఉందో, సో ఈ పోలింగ్ ఎందుకు ఇంత ఓటింగ్ శాతం నమోదైంది, సో ఇదొకటి కూడా బెట్టింగ్లకు బాగా అవకాశం ఉంటుంది. అంటే ఏది కాదు కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టు బెట్టింగ్కి ఏది కాదు అన్న బెట్టింగ్ రాయలకు మాత్రం మస్తు జోరుగా నడుస్తుంది. ఇప్పటికే మనము సోషల్ మీడియాలో చూసుకుంటే అయిపోయింది బాయ్ బాయ్ ఇక సెలవు, బాయ్ బాయ్ ఇక సెలవు అనేసి అటు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి కావచ్చు, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి కావచ్చు. సో ఆల్రెడీ పిఠాపురంలో మొత్తం ఈ వర్గానికే ఓట్లు పడ్డాయని కావచ్చు, లేకపోతే మంగళగిరిలో ఈ వర్గానికే ఓట్లు పడ్డాయని కావచ్చు. సో సేమ్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి నడుస్తుంది.
తెలంగాణలో అంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకంటే ఇంకా టైం అయిపోలేదు పోలింగ్ ముగియడానికి కూడా కాబట్టి నేను చెప్పట్లేదు. అంటే ఏ పార్టీకి ఎన్నొస్తాయి ఏందనే దానైతే చెప్పట్లే గానీ, ఎవరికి వాళ్ళ అంచనాలైతే వేసుకుంటున్నారు. అంచనాలు మాత్రం తీవ్రమైన స్థాయిలోనే ఉన్నాయి. సో, ఖచ్చితంగా బీజేపీ మాకు డబుల్ డిజిట్ దాటుతుందనేసి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా డబుల్ డిజిట్ దాటుతుంది అనేసి, బీఆర్ఎస్ కూడా అంటే ఇంతకుముందున తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పిండు మాకు కూడా డబుల్ డిజిట్ వస్తుందనేసి. అంటే ఇక్కడ ఎవరి నమ్మకాలు వాళ్ళది. ఎందుకంటే యుద్ధంలో ఎవరైనా కూడా గెలుస్తామనే కదా పోటీ దిగుతామా యుద్ధానికి అన్నట్టుగా ఖచ్చితంగా ఎవరి నమ్మకాలు వాళ్ళుగా ఉంటాయి. ఏవేవైతే మనం ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే పోటీ ఇస్తుందో అక్కడ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్టుగా మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో సో అది జహీరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, అంటే మెదక్ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదులు. అంటే బీఆర్ఎస్కు ఎక్కడెక్కడైతే హోప్ ఉండిందో అక్కడక్కడ ఆ హోప్ ఉన్న ప్లేస్లలో కూడా తెలంగాణ విషయానికి వస్తే ఒకటి జహీరాబాద్, తర్వాత 2 మల్కాజ్గిరి. సో ఇది హైదరాబాద్కి సంబంధించి కాబట్టి ఇది 3 వరంగల్, 4 మెదక్, 5 ఖమ్మం, కరీంనగర్, 8 నిజామాబాద్, 8 నాగర్ కర్నూల్, సో అంటే ఇందులో ఎవరికి వాళ్ళు ఇందులో ఎవరెవరికి మధ్యలో పోటీ ఉంది. సో ఇక్కడ ఎక్కువగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సో ఈ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వైపున్న దగ్గర అంతా కూడా మాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందేమో, మాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనేసి ఇటు బీజేపీ అనుకుంటుంది. తర్వాత సికింద్రాబాద్, సో ఈ రకంగా ఎవరికి వాళ్ళు మాకు ప్లస్ అయ్యి మాకు పెచ్చింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంత అధికార పార్టీకి అయితే కొంత గుబులుగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడెక్కడ 3వ ప్లేస్కి పోతున్నాము అనేసి భయం ఉందో ఆ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని కూడా వాళ్ళు అంచనా వేసుకుంటూ ఉంటారు. నిజంగానే వీళ్ళు ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీ స్కీమ్లో ఉన్న 13 అంశాలని గనక ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చి ఉండుంటే, అంటే మేజర్గా ఉన్నవి రుణమాఫీ కావచ్చు, లేకపోతే వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి కావచ్చు, ఇక ఉన్నాయి కదా తులం బంగారానికి సంబంధించి కావచ్చు, ఇలా రుణమాఫీ కావచ్చు, ఇవి చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తడుగుడ్డేసుకొని పండుకునే అంత నమ్మకం ఉండేది. ఏవైతే వాళ్ళు నెరవేర్చలేకుండా ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చామని చెప్పుకుంటూ పోతున్నారు కదా. సో వాళ్ళకి ఆ భయం అయితే ఉంటుంది. ఎందుకంటే మా 6 గ్యారంటీ స్కీములు మమ్మల్ని అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం గట్టెక్కిచ్చినాయి, మరి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాకు ఓటు పడుతుందా లేదా అనే భయం ఖచ్చితంగా అధికార పార్టీ వైపు ఉంటుంది. ఇక రెండో వైపు బీజేపీ ఏంటనంటే పాపం రామాలయం అక్షంతలు నమ్ముకున్నారు. రాముల వారు లేకపోతే హనుమంతుడు మాకే పేటెంట్ హక్కు ఉందనగా మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా వివేకవంతులు, చాలా విజ్ఞులు కాబట్టి సో ఇవి మేము అనుకున్న స్థాయిలో మాకు కూడా వస్తాయా లేవా అనేది మరొక వైపు. ఇక హైదరాబాద్లో కూడా హోరాహోరీగా నడుస్తున్న నేపథ్యం మనకు మీడియాలో చూస్తుంటే కనపడుతుంది. ఇటు మాధవీలత ఎవరైతే బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థి ఉందో సో ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేసి సో వార్తలు కూడా వస్తున్న నేపథ్యం చూస్తున్నాము. సో అవి ఏవైతే ఆమె ఆ బుర్ఖాలు కూడా ఎత్తి ఆమె చూడడం, అంటే ఎప్పటి నుంచో కూడా ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో లొల్లి చేస్తున్నాడు. ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లకే ఎక్కువ ఆస్కారం ఉంది, చనిపోయిన వారి ఓట్లు కూడా అట్లాగే ఉన్నాయి, వాటిని తీసేయలేదు అనేసి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. బట్ ఆ చర్చకు ఎక్కడా కూడా ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు అనడానికి ఈరోజు మాధవీలత పోలింగ్ బూత్లో చేస్తున్న హల్చల్ చూస్తే అర్థమవుతుంది. ఎలాగైనా అక్కడ
తమ యొక్క ఉనికిని చాటుకోవాలనేసి మొత్తానికి గెలుపా ఓటమా పక్కన పెడితే ఇంతకు ముందుకు ఓల్డ్ సిటీ అంటే ఎవరి స్థానం అయితే పదిలమనుకున్నారో ఆ స్థానానికి కొంచెం కదలికలు వచ్చిందా లేకపోతే వస్తుంది అనుకునేలా చేసింది మాధవీలత అనేసి సో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎవరికి భయపడకుండా ఈరోజు ఆమె పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆమె మాట్లాడుతున్న విధానం కావచ్చు, ఆమె ఏదైతే పరీక్షగా ఎవరెవరు వచ్చి ఓట్లు వేస్తున్నారు, దొంగ ఓట్లు ఏమైనా వేస్తున్నారా అనేసి ఆమె వెళ్ళి ఆమె చూసుకున్న విధానము, సో ఎవరికైతే ఆమె ఆ నిఖాబెత్తి ఆమె చెక్ చేసిన విధానంగా ఆమె పైన కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది. ఈసీఐ ఆమె పేరు మీద కేసు నమోదు చేసింది. కానీ ఏదైనప్పటికీ ఆమె ఎక్కడ కూడా వెనకాడకుండా అంటే ఒక మాధవీలత ఒక ఓల్డ్ సిటీకి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తిగా ఒక్కరికే ఆ గడ్డ ప్రధానమైనది. అలాంటి దగ్గర కొంత బ్రేక్ చేసే విధంగా ఆమె కాలు మోపిన విధానంగా చూసుకుంటే ఈరోజు అక్కడ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లు ఉన్నాయని ఆమె మాట్లాడుతున్న విధానం గతంలో ఫిరోజ్ ఖాన్ చాలా సార్లు ప్రస్తావించిండు. సో అది గెలుపు ఓటములు పక్కన పెడితే ఆమె ఏ రకమైన ఫైట్ చేసింది, సోషల్ మీడియాలో ఆమె పైన భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. చాలా ఓవర్ యాక్షన్ చేసిందని కొందరంటే, ఆమె చాలా ఫైట్ చేసిందని మరికొంతమంది. సో ఇవాళ తెలంగాణలో అందరి చూపు కూడా ఆ నియోజకవర్గం పైన ఉంది. ఏం జరగబోతుంది హైదరాబాద్లో? ఎంఐఎం వర్సెస్ బీజేపీ నడుస్తుంది కాబట్టి ఏం జరగబోతుంది అనేసి తెలంగాణ, అలాగే సికింద్రాబాద్, అలాగే మల్కాజ్గిరి, దాని తర్వాత మెదక్, అంటే కొంత ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ గినక గట్టి పోటీ ఇస్తుందో అంటే ఏవైతే సర్వేలు కూడా ఒక ఫేక్ సర్వేలు అన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసిరు. అంటే ఇదే విధానాన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు డిప్లాయ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా మనం అప్లై చేస్తే అదే విధానాన్ని సో తెలంగాణ ప్రజలు అబ్బో ఏదో జరగబోతుంది అంటే ఇంత చాలా వివేకవంతులైరు, సోషల్ మీడియాని చూసి చాలా వివేకవంతులైనరు. కానీ సర్వేలు ఎటువైపు అయితే వీస్తున్నాయో అందులో నిజమైన సర్వే ఏంటో తెలియదు, ఫేక్ సర్వే ఏంటో తెలియదు. కానీ ఏదో జరగబోతుంది కాబట్టి ఓటు వేద్దామా అనే ఒక పర్స్పెక్టివ్ని క్రియేట్ చేసుకుంటూ పోయి అందులో మేము సక్సెస్ అయ్యామనేసి ఇవాళ అధికార పార్టీ అనుకుంటున్న నేపథ్యం. ఇక నిన్న ఒక సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఓటింగ్ ఉంటే ఎవరైతే ఒక స్ట్రాటజిస్ట్లో దిగ్గజం అనిపించుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఫేక్ సర్వేని చూపించే విధంగా నిజంగా అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారని నిజంగా తెలీదు. కానీ వీళ్ళు ఇక్కడ కూర్చొని ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే అందరికీ రీచ్ అవ్వదు. కాబట్టి ఈ రోజులో ప్రతి వాళ్ళ చేతిలో ఈ మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందనేసి ఫేక్ వాచ్ టైం చూపించి లక్షలు అది అబద్ధం అని తెలిసినా కూడా నిస్సిగ్గుగా గదే పని చేసుకుంటూ సో అంటే ఎలక్షన్స్ని తారుమారు చేయాల అంటే మేం చెప్పే ఒక మాటలతోటి మేమిచ్చే సర్వేలతోటి ప్రజలందరూ కూడా ఇటువైపే ఉన్నారు, ఇటువైపు లేరు అని చెప్పించిన విధానం చూస్తే కూడా నిన్న వావ్ అనిపించాల్సిందే. అంటే ఈరోజు ఎలక్షను నిన్న దాన్ని చూపించారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రజలు చాలా క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి వైపు ఏమొస్తుంది, ఎవరి వైపు ఏం జరుగుతుంది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ సర్వేలను తెరపైకి తెస్తూ ఎవరికి కావాల్సిన లాభాన్ని వాళ్ళు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరి మూమెంట్లో భలే గమ్మత్తుగా ఉంటాయి. కరెక్ట్గా రేపు ఎలక్షన్ అనగా ఎల్లుండి ఎలక్షన్ అనగా భలే గమ్మత్తుగా తెరపైకి వస్తుంటాయి అంశాలు. బట్ ఒక్కొక్కసారి ఈ అంశాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, మరొకసారి ఎఫెక్ట్ చూపించవు కూడా. ఎందుకంటే ఒకదానికి నిర్ణయించుకుంటారు ప్రజలు కూడా, ఏ రాష్ట్రమైనా కావచ్చు. సో ఈ ప్రభుత్వాన్ని దింపాలి అనుకుంటే దింపుతారు, వద్దు అనుకుంటే డిసైడ్ అవుతారు. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి ఫేక్ సర్వేలు, ఈ ఫేక్ మాటలు ఇవి ఖచ్చితంగా జనాల్లోకి దూసుకెళ్తాయి. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ తెలంగాణ విషయానికి చూసుకుందాం. ఎలా పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా మనం ఎన్ని చోట్ల చూస్తలేం, పోయి ప్రజల్లోకి పోయినప్పుడు వాళ్ళు పడుతున్న గోసలు చెప్పుకున్నారు. సో ఇప్పటికీ కూడా ఇక్కడ కూడా ఏదైతే ఈ భారీగా పెరిగిన ఏదైతే ఈ ఓటింగ్ శాతం ఉందో ఇది కూడా దీనికి సవాలక్ష కారణాలు ఉంటాయి.
ఏం డిసైడ్ అయ్యారు నిజంగా ప్రజలు? ఏం బేరీజు వేసుకొని, ఏం కోల్పోయినామనా, లేకపోతే తెచ్చుకున్నది మంచిదనా, లేదు ఉన్నది మంచిది కాదనా, ఉన్న దరిద్రాన్ని లేకపోతే వదిలించుకోవాలనా, లేదంటే కొత్త దరిద్రాలను తెచ్చుకోవాలనా, ఇలా రకరకాల రకరకాల ఆస్పెక్ట్‌లో ఆలోచించి ఓట్లు వేస్తుంటారు. ఇంకా చూడండి మస్తు టైం ఇటు మీడియాకు, సోషల్ మీడియాకు మస్తు ఇస్తది ఎంటర్‌టైన్‌మెంట్ ప్రజలకి. ఎందుకంటే గ్యాప్ చాలా ఉంది. ఇవాళ 13 అంటే జూన్ 4వ తేదీ ఈ టైంకి అయిపోతదనుకోండి రిజల్ట్స్ అంతా ఎక్కడక్కడ ఆ ఒక్క రోజుతోటే తలకిందులవుతాయి. కుర్చీలు తలకిందులవుతాయి. రాజకీయ భవిష్యత్తు తలకిందులవుతాది. దీనికోసం ఇప్పుడు ఇంత దీనికోసం ఇప్పుడు ఇంత యావ నడుస్తుంది. ఇన్ని లొల్లులు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటలు జరుగుతున్నాయి. ఇన్ని సమస్యాత్మక ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులాగుంది. కానీ అక్కడిలాగానే ఇక్కడ కూడా 2 ఒకే రోజు వచ్చుంటే ఈ రోజు కూడా మస్తుంటుండే. కాకపోతే ఏపీలో ఉన్నంత తీవ్రత తెలంగాణలో లేదు. ఎందుకంటే మనకు మాత్రం పార్లమెంట్ ఎలక్షనే అయిపోయింది కాబట్టి. సో ఏకధాటిగా ఇక నరేష్ లాంటి వాళ్ళైతే దేనికి ఓటేసిరో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక మీరు చూస్తున్నారు కదా అటు అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఈ సినిమా తారలందరూ కూడా వెళ్ళి ఓటేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా అంటే ఒకటి పోయినసారి నాకు లైవ్లో ఒక అడ్వైజ్ ఇచ్చిరు. వీళ్ళు ఎవరెవరైతే సినిమా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళందరినీ కూడా సిటీలో కూడా ఎప్పుడు కూడా అంటే వీళ్ళకి సెలవు. దట్ వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చిన తర్వాత ఏమైంది, ఈరోజు మండే కదా, అయిపోయిన సాటర్డే సండే మండే 3 రోజులు చక్కగా ఏదైనా టూర్ పోతే అయిపోతుంది. మనం ఒక్కడం ఓటేయకపోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. అయితే మొన్న ఒకసారి ఎవరు అడ్వైజ్ చేసి ఉండే. ఇప్పుడు ఎవరైతే ఈ స్టార్స్ అందరూ కూడా చాలామంది ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో కొందరు, కొన్ని జూబ్లీహిల్స్లో కొందరు వేస్తారు, మణికొండలో కొందరు వేస్తారు. తర్వాత ఇట్లా వీళ్ళని స్ప్లిట్ చేసి ఏవేవైతే మాస్ ఏరియాలో పోలింగ్ బూత్లు ఉంటాయి కదా, ఈ హీరోలను అక్కడ స్ప్లిట్ చేస్తే కనీసం అల్లు అర్జున్ పలానా ఏరియాకు సపోజ్ యూసఫ్ కూడా ఉంది, యూసఫ్ గూడలో మాస్ ఏరియాలలో సర్కిల్లో కనుక తీసుకెళ్ళి పెడితే కనీసం ఈ అల్లు అర్జున్ చూడ్డానికైనా వచ్చి ఓటేస్తారేమో. లేదు ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో తీసుకెళ్ళి మహేష్ బాబుని ఒక బూత్లోకి ఓటేపిస్తే మహేష్ బాబు వచ్చి ఓటేస్తున్నాడు, మేము కనీసం మహేష్ బాబుని చూడడానికైనా వచ్చి ఓటేస్తారు, ఈ రకంగానైనా ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేసి పోయినసారి ఎవరు అడ్వైజ్ చేసిండే. నిజంగా అట్లా చేస్తేనే బాగుంటుందేమో. ఎందుకంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో అలాగే జరిగింది ఓటింగ్ శాతము. ఇప్పుడు చూసుకుంటే పార్లమెంట్లో కూడా గదే పరిస్థితి వస్తుంది. నిజంగానే ఎందుకు ఇంత బద్ధకం అనేది కూడా ఆలోచిస్తున్నారు. వచ్చి వాళ్ళ ఓటుని అంటే ఇది మంచా ఇది చెడా నిర్ణయించడానికి, రేపు ఆ లీడర్ వల్ల జరిగే భవిష్యత్తు ఏంది అని నిర్ణయించడానికి కనీసం ఆ మాత్రమన్న ఓపిక లేదా? 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఓటును వేయడానికి కూడా ఎందుకు ఇంత బద్ధకస్తులు అవుతున్నారు, ఇంత లేజినెస్ అవుతుంది అనేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. బట్ ఇదే సేమ్ ఇవాళ మనకు హైదరాబాద్లో చూస్తే ఇదే పరిస్థితి ఉంది. మనకి చూసుకుంటే రూరల్లో చూసుకుంటేనే పొద్దున 6:30 నుంచి బారులు తీరొచ్చేసి ఓట్లు వేస్తుంటారు. ఒక విధంగా అప్రిషియేట్ చేయాలి సినిమా వాళ్ళని. ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ చూడండి, లైన్లో నిలబడి ఓటేస్తున్నాడు కదా, మేమేదో వీఐపీల మని తోసుకొని పోయి కాకుండా కనీసం వాళ్ళని చూసైనా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు చాలామంది మాకెందుకులే ఈ ఓటు అనుకోకుండా వేస్తే ఇంకా కూడా 100కు 100% పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. ప్రతిసారి కనుక ఈ ఓటింగ్ శాతం అదే రేంజ్లో వస్తే నిజంగానే ఈరోజు దీని మీద ఇంత చర్చ జరగదు. ఎందుకంటే అరకొరగా జరగడము, స్తబ్దుగా జరగడము, ఇదే ఎక్కువ పెరిగినప్పుడు ఇలాంటివి ఉంటాయి. దట్ అందులో చాలా రోజులు కౌంటింగ్ టైం ఉండడం. సో దీనిపైన విశ్లేషించుకుంటే ఇంకా మనకు రాత్రికి వస్తాయి దేనికి పెరిగింది భారీగా. దీనిపైన నేను చెప్పిందే చెప్తుంటారు. ఒకవేళ అధికార పార్టీ మీద ఉన్న కోపంతో ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. రెండోది అధికార పార్టీ బాగా ఇచ్చింది ఇంకేమి మాకు అన్నట్టుగా ఆ ఒక స్పోర్టివ్నెస్తో అదొక ఉత్సాహంతో వెళ్ళి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఇంకొకటి చూడాలి. ఈ యొక్క ఓట్ల వల్ల ఓటింగ్లో వల్ల జరిగే 5 సంవత్సరాలకు ఒకసారి మనకు గడపడే కొన్ని హృదయ విదారకమైన సంఘటనలు చూస్తాం. ఇప్పటికి కూడా ఏజెన్సీ ఏరియాలలో కనీసం రోడ్డు మార్గము కనీసం మనం తెలంగాణలో చూసినాం, ఆంధ్రప్రదేశ్లో చూసినాం, పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాలు చూసినాం, ఇక్కడ ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా వాళ్ళు ఇటు ప్రెగ్నెంట్ ఉమెన్స్ని కావచ్చు, లేదంటే వృద్ధుల్ని కావచ్చు, వాళ్ళని ఇంకా వికలాంగులని ఇంకా కట్టె మీద కట్టుకొని వాళ్ళని మోసుకుంటూ వస్తున్న విధానం చూసినాం. ఇంత గొప్పగా చెప్పుకుంటారు మేము ఇన్ని చేసినాము అన్ని చేసినాము అని. ఇవాళ ఏంటి అనేది ఒక ఏమంటాం
పార్టీల యొక్క ప్రభుత్వాల భాగోతం అని చెప్పాలా, లేకపోతే అలసత్వం అని చెప్పాలా, వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పాలా, వాళ్ళు ఇంకా మారుమూల ప్రాంతాలలో ఓటింగ్‌కు వచ్చి వేసే విధానం. కానీ వాళ్ళని చూసి కూడా ఒకటి నేర్చుకోవచ్చు. ఎక్కడ నగరవాసులు ఉద్యోగులో లేకపోతే అది రకరకాల ఉద్యోగులు కావచ్చు, సాఫ్ట్‌వేర్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, లేవలేని ముసలమ్మలు కూడా వచ్చి ఇయాల ఓటేస్తుంటే, అన్నీ మంచిగుండి కూడా ఓటు ఎయలేకపోతున్న వాళ్ళని ఏమనాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అన్నీ బాగుండి కూడా. ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంకా ఓటింగ్ శాతంలో వెనుకబడి ఉన్నామంటే ఆ కారణాలు వెతుక్కోవచ్చు. ఏదున్నా కూడా ఒకసారి చూస్తే ఏమనిపిస్తుంది, ఈ ఓటింగ్ ప్రక్రియ విధానమేమో మారాలేమో. ఒక్కరోజే కాకుండా మనకి ఏదైతే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీలో ఎట్లాగైతే ఉన్నాయో ఆ రకంగా రావాలేమో. ఈ ఒక్కరోజే పెట్టడం, ఈ ఒక్కరోజు ఎందుకంటే కొంత ఆ రకంగా పెడితే డబ్బులు వంచలేక నానా ఇబ్బందులు పడతారు. ఆ డబ్బులు పంచే విధానం కూడా ఉండదు. ఈ ఓట్లు కొనుక్కునే విధానం ఉండదు. రేపు ఖచ్చితంగా ఓటు డబ్బులు తీసుకోకపోతే గల్లా పట్టి నిలదీసే రైట్స్ కూడా వస్తాయి ఆ వ్యక్తికి. ఏమి నాకెందుకు ఈ పని చేసి పెట్టావు, ఎందుకు మా వాడలు ఈ పని చేసి పెట్టావు, ఎందుకు ఈ రోడ్లు వేయవు, లేకపోతే ఎందుకు ఈ కొత్త కంపెనీలు లేరు, ఎందుకు ఈ డెవలపింగ్ లేదని అడగడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు లేని పరిస్థితే. ఎంత అవునన్నా కాదన్నా, మనం ఎంత డెవలప్ అయినా, ఎంత మంచి సెల్ ఫోన్లు ఉన్నా, ఎంత టెక్నాలజీ వచ్చినా ఖచ్చితంగా డబ్బులు పంచక తప్పట్లేదు, ఇలా డబ్బులు తీసుకొని ఓటు వేయక తప్పట్లేదు, కట్టలు కట్టలు నోట్లు దొరకక తప్పట్లేదు. అది ఎక్కడి నుంచి ఏడ దాచిపెడతారో ఏం చేద్దాం, కానీ కట్టలు కట్టలు ఆలారి బోల్తా పడితే ఇన్ని కోట్లు దొరికినాయి, ఇక్కడ ఇన్ని కోట్లు దొరికినాయి, నోట్ల కట్టలే. అవన్నీ బయటికి తీస్తే పేదోళ్ళ జీవితం నిజంగా ఎంత మంచిగుంటుందో. రాత్ర అసలు భాగోతం అంతా రాత్ర జరుగుంటుంది. పైసలేంది, మందేంది, మొత్తం ఓటుకు 3000 జరిగిందా, 2000 జరిగిందా, 1500 జరిగిందా, ఈసీ ఉంటుంది. కానీ ఈసీకి మాత్రం ఇవేవి కళ్ళకు కానరావు. మస్తు రైట్స్ ఉంటాయి ఇప్పుడు ఈసీకి. ఈసీకి ఉన్నంత రైట్స్ ఎవరికి ఉండవు, కానీ ఈసీకి ఇది కనబడదు. రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, వార్డులు, పల్లెటూర్లు, గల్లీలు పంచని చోటంటూ లేకుండా పైసలు వంచుతుంటే వీళ్ళ కళ్ళకు మాత్రం గంతలు కట్టుంటాయి. డబ్బు మద్యం ఏరులై పారుతున్నా కూడా, ఇది నాతో ఏకీభవిస్తారు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా, డబ్బు ఏరులై పారుతున్నా కూడా ఎవరు పట్టించుకోరు, జరుగుతూనే ఉంటుంది. ఇలా మళ్ళీ ఎవరు కాదు, ఏదో గురువింద గింజ తన సాము తిరగదంటే వాళ్ళు వీళ్ళ మీద చూపించుకోవడం వేలు, ఒక వేలు ఇటు అంటారు కదా, ఒక వేలు ఇటు ఇద్దరు వంచుతుంటారు. ఆ పంచడంలో హెచ్చు తగ్గులు అంతే, పంచడంలో హెచ్చు తగ్గులు అంతే. నువ్వు 1000 వంచితే నేను 2000, లేకపోతే నువ్వు 1500 వేస్తే నేను 2000, 3000, ఎక్కడెక్కడ మరి 12,000 అట. అది నిజమో కాదో కూడా తెలియదు మరి. సో ఒకటైతే చూద్దాం, ఎందుకు ఈ భారీగా పెరిగిన ఓటింగ్ శాతము ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎన్ని కొట్లాట్లైనప్పటికీ, ఎన్ని లొల్లులైనప్పటికీ, పోలింగ్ బూతుల్లో కొట్టుకున్నప్పటికీ, సో రాజెవరో తేలాలంటే, సో ఏది ఏమైనా జూన్ 4వ తారీఖు ఈలోపు బోలెడన్ని కథనాలు అయితే నడుస్తుంటాయి. మాస్తు వండి వారుస్తుంటారు. సో ఎగ్జిట్ పోల్స్ పుంకాలుగా వస్తాయి. సో ఎవరికి ఎన్ని సీట్లు తెలంగాణలో రాబోతున్నాయి, 17 పార్లమెంటు నియోజకవర్గాలలో. సో ఈసారి అంటే ఎప్పుడైనా కూడా 16 మాత్రమే మనవి, ఒకటి కాదనుకున్న నేపథ్యం ఉండేది. ఆ ఒకటిలో కూడా ఈసారి మనకి నెక్ టు నెక్ ఫైట్ కనిపించింది. కాబట్టి సో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ నిజం కాబోతున్నాయి, ఎవరెవరి అంచనాలు నిజం కాబోతున్నాయి, ఎవరెవరి అంచనాలు తప్పబోతున్నాయి, ఎవరి మీద ఎలాంటి పగ ప్రతీకాలిక ఫ్యూచర్లో తీర్చుకోబోతున్నారు, సో ఎలాంటి రాజకీయ మార్పులు రాబోతున్నాయి తెలంగాణలో అయితే ఆఖరిగా, దీని తర్వాత ఏం జరగబోతుందో అనేది మనం చాలా విశ్లేషణలు కూడా చూసినాం. సో ఇది ఏది ఏమైనా, ఎంత ఉత్కంఠ ఉన్నా, ఎంత పోలింగ్ శాతం ఇచ్చినా, ఎవరికి మేలు జరిగినా, ఎవరికి నష్టం జరిగినా, ఎవరు రాజైనా, ఎవరు మంత్రి అయినా, ఏదైనా తేలేది జూన్ 4వ తేదీనే. థ్యాంక్ యూ సో మచ్.